వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను ఆగమశాస్త్ర నిబంధనలు, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధిపై శృంగేరిలో పీఠాధిపతులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర స్వామివార్లను విప్ ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎన్డి వేముల శ్రీనివాస్, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, వీటీడీఏ వైస్ చైర్మన్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం కలిసింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన పనులు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలతో పీఠాధిపతులకు వివరించి దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో చెప్పినట్టుగానే గర్భాలయాన్ని, మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదని, స్పష్టంగా ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని పీఠాధిపతులు సూచించినట్లు తెలిపారు. వేములవాడ శ్రీ రాజస్వామి దేవాలయం నుండి కూడా వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశంలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని స్వయంగా కలవడానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేనాడ రాజన్న ఆలయానికి సుమారు 250 కోట్లు వెచ్చించినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పనుల వివరాలను చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం స్వామివారి సన్నిధిలోకి వచ్చి వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఫోటో నమూనాలను కూడా వారు చూపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారి ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో